మనం రోజు గుడిపోతే మొత్తలేమా? మా ముస్లిం సోదరులు మక్కా మసీదులో నమాజ్ చేస్తలేరా? మా క్రిస్టియన్ సోదరులు మెదక్ చర్చిలో ప్రార్థనలు చేస్తలేరా? మా సిక్కు సోదరులు అమృత్సర్ గోల్డెన్ టెంపుల్లో పాల్గొంటలేరా? ఎవరి నమ్మకం ఎవరి విశ్వాసం వాళ్ళది. కానీ ప్రధానమంత్రి ఈ రకంగా మాట్లాడదు మంచిదా అని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెలో ఉండాలి. దేవుడు చెప్పండి, దేవుడు ఏడుండాలి? దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెలో ఉండాలి. నరేంద్ర మోడీ దేవుడిని బజార్లో తెచ్చి గోడల మీద రాసి పోలింగ్ బూత్ లో డబ్బాల ఓట్లు వేయించుకోవాలని చూస్తుడు. ఆ మాయలు ఎవరు పడకండి. ఎన్నో ఏళ్ల నుంచి, వందల సంవత్సరాల నుంచి నిజాం సర్కార్ నుంచి ఈ ప్రాంతంలో మత సామరస్యం ఉంది. హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందాలంటే మత సామరస్యం కాపాడాలి. బీజేపీ మత చిత్తు పెట్టి ఎన్నికల్లో నెగ్గాలన్న ఆలోచన చేస్తున్నారు. బీజేపీని ఓడగొట్టడం ద్వారా సెక్యులర్ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకోవాలి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలి. నేను మరి మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, ఎండ కింద సేపు ఉన్నారు, దానం నాగేందర్ను ఎంత మెజార్టీతో గెలిపిస్తారు? లక్షనా 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 లక్ష ఖాయం లేదా? లక్ష ఖాయం లేదా? లక్ష ఖాయం లేదా? జై కాంగ్రెస్! ఢిల్లీ తిప్పియాలి. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా. मैं गोपाल भाई को क्योंकि जीत कायम हो गए, इस बार दानम नागेंद्र सिकंदराबाद शहर का शहंशाह बनेगा। दिल्ली में आगे आवाज पड़ेगा दानम नागेंद्र। రైల్వే కూడా ప్రైవేట్ అమ్మకాలని చూస్తున్నాడు. మనం కట్టిన రైల్వే లైన్లు నరేంద్ర మోడీ అదాని అంబానీ కన్నా చూస్తున్నాడు. అందుకే రైల్వే ఉద్యోగులకు కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్!